ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి కదా! సో, ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు నిన్నటి దినాన కొన్ని ఎగ్జామ్స్‌కి మిస్ అయినట్లుగా మనకు వార్తలు అందుతా ఉన్నాయి. సో, వాళ్ళు ఎగ్జామ్‌కి మిస్ కావడానికి కారణం ఏంటంటే, హాల్ టికెట్‌లలో తప్పులు దొరలడం ఒక కారణమైతే, రెండోది అటెండెన్స్ విషయంలో ఏమన్నా ఇష్యూస్ వచ్చుంటే, ఏదన్నా ఫేషియల్ రికగ్నిషన్ తీసుకునేటప్పుడు వచ్చినటువంటి ఇబ్బందులను సో, ఇటువంటి అభ్యర్థులకు ఈ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఏ విధమైనటువంటి సొల్యూషన్ ఇచ్చారు. వాళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చారని ప్రెస్ మీట్స్ ద్వారా అందుతా ఉంది. సో, అది ఏ విధమైన అవకాశం ఇచ్చారు? వాళ్ళు ఆహ్, ఎవరైతే ఎగ్జామ్ రాయలేకపోయారో అటువంటి అభ్యర్థులు తిరిగి ఎగ్జామ్ ఏ విధంగా వాళ్ళు రాయగలుగుతారు? ఎప్పుడు రాయగలుగుతారు? అన్నటువంటి విషయాల్ని వీళ్ళ ఆ జిల్లా విద్యాశాఖ అధికారులైనటువంటి ప్రెస్ నోట్‌ను మనం ఒకసారి గమనిస్తే వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా చెప్పారు. అంటే ఎవరైతే అభ్యర్థులు ఈ హాల్ టికెట్‌ల విషయంలో తప్పులు పడి, వాళ్ళు టెన్షన్‌తో ఎగ్జామ్ సెంటర్‌కి టయానికి చేరుకోలేక, ఆ పరిస్థితి ఎగ్జామ్ రాయలేనటువంటి పరిస్థితుల్లో అటువంటి అభ్యర్థులకు వాళ్ళు క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, యాక్చువల్‌గా ఫస్ట్ మనం ఆహ్, అటెండెన్స్ విషయం పరిశీలిద్దాం. పరీక్ష ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేశారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది అభ్యర్థులకు ఫేషియల్ అటెండెన్స్‌తో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. మొత్తం టోటల్ స్టేట్ వైజ్ ఒక 40 స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. అయితే ఏ అభ్యర్థికి నష్టం కలగకుండా సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇది పాయింట్ నంబర్ 1. అంటే ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు అభ్యర్థులంటే. రెండవ ఇబ్బంది ఏం పడ్డారంటే, హాల్ టికెట్‌లో అభ్యర్థుల వివరాలు పూర్తిగా తప్పుగా ఉంటే వారిని పరీక్షకు అనుమతించలేదని, అయినప్పటికీ అభ్యర్థికి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్‌లను డీఈఓ పరిశీలించాలని, అభ్యర్థన సరియైనదని తేలితే అప్పుడు రాష్ట్ర స్థాయిలోని కమాండర్ కంట్రోల్ సెంటర్‌కి తెలియజేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. సో, అలాంటి అభ్యర్థులకు తర్వాతి సెషన్‌లో పరీక్ష రాసేలా అవకాశం కల్పిస్తామన్నారు. సో, తొలి రోజు విజయవాడలోని ఏపీ టెట్ పరీక్షా కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్ కుమార్ పరిశీలించారు. సో, ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తానికి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హాల్ టికెట్‌లో తప్పులుండి స్టూడెంట్స్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అంటే ఆ ఇన్స్టంట్‌లో అలో చేయకుండా ఉండింటే వాళ్ళు నిరాశతో వెనుదిరిగి ఉంటారు. కానీ అటువంటి వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియేట్‌గా మీరు డీఈఓకి డీఈఓకి ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్‌కి సంబంధించి మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి స్టేట్ కంట్రోల్ రూమ్‌కు పంపిస్తే అక్కడి నుంచి బ్యాక్‌గ్రౌండ్‌లో మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకొని ఇది కరెక్ట్ అని తేలితే ఇమ్మీడియేట్‌గా అంటే పొద్దున ఒకవేళ సెషన్ మీరు మిస్ అయితే మధ్యాహ్నం సెషన్‌కైనా మీరు అటెండ్ కావచ్చు. సో, ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవకాశమే గవర్నమెంట్ ఇస్తున్నది. సో, ఒకవేళ అటువంటి తప్పులు పడి ఎగ్జామ్ రాయలేకపోయినోళ్ళు ఏ విధంగా కూడా నిరాశ పడొద్దు, టెన్షన్ పడొద్దు. ఎందుకంటే ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు మీరు చదివారు. సో, మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని డీఈఓకి ఇస్తే తద్వారా స్టేట్ కమాండ్ ఆహ్, హ్మ్, స్టేట్ కంట్రోల్ రూమ్‌కెళ్ళి అక్కడి నుంచి వెరిఫికేషన్ జరిగి మళ్ళీ వస్తుంది. సో, మీరు ఈజీగా మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు. ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ నో యూ రైట్ వెల్.